హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడైనా ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో సింపుల్గా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ముందుగా, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు అని మనం ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ పికింగ్ అప్ ద ఫోన్, వై ఆర్ యూ నాట్ పికింగ్ అప్ ద ఫోన్ అని ఇంగ్లీష్లో అడగాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నాకు వినబడడం లేదు అని చెప్పడానికి ఐ కాంట్ హియర్ యూ, ఐ కాంట్ హియర్ యూ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే దయచేసి దాన్ని మళ్ళీ చెప్పగలరా, మనకి ఎవరైనా మాట్లాడేది వినిపించినప్పుడు మళ్ళీ చెప్తామని అడగడానికి కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్ అని ఇంగ్లీష్లో అడగాలి. ఇప్పుడు మీ వాయిస్ తక్కువగా ఉంది, ఎవరైనా మనకి ఫోన్ చేసినప్పుడు వాయిస్ సరిగా వినపడ్డప్పుడు యువర్ వాయిస్ ఈజ్ లో అని చెప్పాలి. అలాగే నీ మాట కట్ అవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పడానికి యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అప్, యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అప్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. కొంచెం గట్టిగా మాట్లాడవా, ఎవరైనా మనకి కాల్ చేశారనుకోండి సరిగా వినపడినప్పుడు కుడ్ యూ స్పీకప్ అని ఇంగ్లీష్లో అడగాలి. అలాగే నా ఫోన్ మోగుతుంది, నాకు ఫోన్ వస్తున్నట్టుంది అంటాం కదా, అలాంటప్పుడు మై ఫోన్ ఈజ్ రింగింగ్, మై ఫోన్ ఈజ్ రింగింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను అని మనం ఎవరితోనైనా చెప్పడానికి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ నెట్వర్క్ సరిగా రావడం లేదు అని చెప్పడానికి హియర్ ఈజ్ నెట్వర్క్ ప్రాబ్లం, హియర్ ఈజ్ నెట్వర్క్ ప్రాబ్లం అని ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నేను నీతో 2 నిమిషాలు మాట్లాడవచ్చా అని ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు కెన్ ఐ స్పీక్ టు యూ ఫర్ 2 minutes అని ఇంగ్లీష్లో అడగాలి. అలాగే సరే నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఓకే ఐ హ్యాంగ్ అప్ ద ఫోన్ నౌ, ఓకే ఐ హ్యాంగ్ అప్ ద ఫోన్ నౌ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే మై ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్, మై ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని చెప్పాలి. అలాగే మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరైనా కాల్ చేశారనుకోండి, మీకు ఎవరు కావాలంటాం కదా, అలాంటప్పుడు హూ వుడ్ యూ లైక్ టు స్పీక్, హూ వుడ్ యూ లైక్ టు స్పీక్ అని అడగాలి. అలాగే నాకు మళ్ళీ ఫోన్ చేయకెప్పుడు అంటాం కదా, అలాంటప్పుడు డోంట్ కాల్ మీ అగైన్, డోంట్ కాల్ మీ అగైన్ అని చెప్పాలి. అలాగే పొరపాటున ఫోన్ కట్ అయింది అని అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ సారీ ఐ కట్ ఆఫ్ ద ఫోన్ బై మిస్టేక్, ఐఎమ్ సారీ ఐ కట్ ఆఫ్ ద ఫోన్ బై మిస్టేక్ అని చెప్పాలి. అలాగే నీ ఫోన్ ఆపేయి, మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఫోన్ ఇక్కడ బంద్ అని అంటారు కదా, అలాంటప్పుడు టర్న్ ఆఫ్ యువర్ ఫోన్, టర్న్ ఆఫ్ యువర్ ఫోన్ అని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఇంగ్లీష్లో ఇలా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.